ఈసారి పోటీ రసవత్తరంగా ఉంది. వివిధ పార్టీల వాళ్ళు పోటీ చేస్తున్నారు. జాతీయ స్థాయి పార్టీలు కూడా పోటీ చేస్తుంది. ఏనుగు కూడా మరి ఈసారి ఎన్నికల్లో అదృష్టం పరిష్కరించుకున్న సందర్భంలో తుంగతుర్తి ఇన్ఛార్జి బల్గూరి స్నేహ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు బీఎస్పీ పార్టీ నుంచి మరి ఈరోజు గుడిమల్కపూర్ మండలంలో ప్రచారం చేస్తున్న సందర్భం వారిని తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా ఉంది? ఏనుగు పరిగెడుతుందా? ఏనుగు చాలా జనాలలో బాగా నాటుకుపోయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏనుగు వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నో పార్టీలు ఇన్ని సంవత్సరాల నుంచి చూసి చూసి విసిగెత్తిగా ఉన్నారు. ఇప్పుడు బీఎస్పీ పార్టీ అన్నా, ఆర్ఎస్పీ సార్ అన్నా, ఏనుగు గుర్తు అన్నా కానీ ప్రజలలో బాగా తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు మేము కలిసిన ప్రతి ఒక్కరు కూడా మేము ఏనుగు గుర్తుగా ఓటేస్తామని ఇక్కడ బాగా ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము నమ్ముతున్నామండి. ఉత్తరప్రదేశ్లో ఏనుగును చూసి భయపడ్డారు జనాలు. మరి తెలంగాణలో భయపడరంటవా? తెలంగాణలో దగ్గరకు వస్తారంటవా? తెలంగాణలో దాని మీద స్వారీ చేయాలనుకుంటారంటవా ప్రజలు? ఇక్కడ ప్రజలు మాత్రం ఏనుగు వైపే చూస్తున్నారండి. ఇక్కడ ఏనుగును చూసి భయపడట్లేదు. ఏనుగును చూసి ఇష్టపడి ఉరుకొస్తున్నారు ప్రజలు. ప్రతి వాళ్ళల్లో కూడా ఏనుగే ఉంటుంది. మేము ఈసారి ఏనుగు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి జనాలలో బాగా నాటుకుపోయిందండి. మునుగోడుకు లేదా తెలంగాణకు ఏనుగుకు ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణకు ఏనుగుకు అంటే సంబంధం ఏం లేదండి. ఏనుగేనండి. ఏనుగు పార్టీ అయితే ముందుకెళ్ళిపోతుంది. తో ప్రజలు ప్రతి ఒక్క బహుజన బిడ్డ కూడా ఏనుగు వైపే చూస్తున్నారు. మరి ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్పీ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి, గురుకులాల సెక్రటరీగా ఉండి ఎంతోమంది పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు చేసి ఒక అధికారిగా ఉండే ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే ఆయన సేవలు ఇంకా ఎంతో బాగా ఉంటాయని చెప్పేసి జనాలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆర్ఎస్పీ గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్పీ సార్ చాలా గొప్పవారు. మరి అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ప్రతి ఒక్క పేదోళ్ళ బతుకు మారుతుందని నమ్ముతున్నారండి. గతంలో మతతత్వంగా కూడా మాట్లాడినట్టు చాలా వైరల్ అయింది. అది ఎద్దు మాంసం తినండి విద్యార్థులని, లేకపోతే రాముడిని మొక్కండి, రాముని దేవుళ్ళు మొక్కొద్దు అన్నట్టుగా కూడా ఒక అయింది. మరి ప్రజలు ఈ విషయం పైన ఎలా ఉన్నారు మరి? అంటే అదంతా కూడా మొత్తం పుకారండి. సారు అట్లా చెప్పరండి. సారు ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తారు. మతాలకు అతీతంగా అయితే ఉండరండి. ప్రవీణ్ సారు ఈ మతం ఆ మతం అనేది ఏ మతాన్ని కూడా సపోర్ట్ చేయరు. ప్రతి ఒక్క మతానికి కూడా చాలా బయటకు వచ్చిన మరి అది అబద్ధం అంటారా? అంటే అదే పక్కా అబద్ధం అండి. అది కావాలనే ప్లాన్తో చేశారండి. అది సార్ వాయిస్ కూడా కాదు. అట్లా సార్ మీద వైరల్ చేయడం కోసం అట్లా చేశారండి. అది మొత్తం కూడా అబద్ధం అని కూడా ప్రూవ్ అయిపోయిందండి. ఏం చెప్తారు మరి ఓటర్ల దగ్గరికి వెళ్ళి? అసలు బీఎస్పీ అంటే ఏంది, అసలు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడిగినప్పుడు మీరేం చెప్తారు? బీఎస్పీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ. అంటే ఇది పేదల పార్టీ. 85% ఉన్న ప్రజలు మొత్తం కూడా ఈ బీఎస్పీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇది పేదల కోసం వచ్చిన పార్టీ. కాబట్టి మనం ఎన్నో ఏళ్ల నుంచి అగ్రకుల చేతుల్లో అణిగిపోతున్నాం. మనం 15% ఉన్న వాళ్ళు రాజ్యాన్ని వెళ్తురు, 85% ఉన్న వాళ్ళం మనం వెనకబడి ఉన్నాం. కాబట్టి ఈ బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం ఈ మూడు కూడా ప్రతి ఒక్క పేదవాడికి అందుతాయని మేము తెలియజేయడం చెప్తుందండి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల ఓట్ల కోసమే అగ్రవర్ణం అనే మాట మాట్లాడారు. తెలంగాణ కోసం అగ్రవర్ణాలు అని మాట్లాడుతారు. ఒకే జాతీయ పార్టీ రెండు ద్వంద్వ వైఖరులు ఉంటే ప్రజలు నమ్ముతారా? అంటే అగ్రకులాలని ఏం కాదండి. ప్రతి ఒక్క పేదోళ్ళండి. ఈ పార్టీలో ఉండేది బహుజనులనే కాదండి. ప్రతి ఒక్క పేదవాళ్ళు, ఏ పార్టీలో ఉన్న పేదవాళ్ళకు కూడా సంబంధించిన పార్టీ అండి ఇది. బహుజన్ సమాజ్ పార్టీ అంటే కులాలకు సంబంధించి అయితే కాదు. ఇది పేదవాళ్ళ పార్టీ. ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నట్టు మాట్లాడుతుంటే ఒక జాతీయ స్థాయి నాయకులు అంటూ బీఆర్ అంబేద్కర్ ఒక వాడకే పరిమితం చేస్తారు కొంతవరకు. అలాగే చూస్తే ఈ పార్టీని కూడా ఒక వాడకే పరిమితం చేస్తున్నట్టు కూడా కొంత అపోహ ఉంది. సో ఇది ఏం చెప్తారు దీని మీద? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్క ప్రాంతానికైతే కాదండి. ఆయన రాజ్యాంగం రాసి ఈ దేశానికే గొప్ప మహా వ్యక్తి అండి ఆయన. కానీ ఆయన్ని ఒక్క వాడకే పరిమితం చేయడం అనేది అది దురదృష్టం అండి. కాకపోతే ఇప్పుడు జనాలైతే అట్లా ఈ పార్టీని ఒక్క దానికైతే ఏం పరిమితం చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మేము ఏనుగు గుర్తు కొట్టేస్తామని చెప్పేసి మేము కలిసిన ప్రతి చోట కూడా జనాలు మాకు బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈసారి మా ఓటు ఏనుగు గుర్తుకే అని చెప్పేసి మాకు బాగా ధైర్యం చెప్పి భరోసా ఇస్తున్నారండి. ఓటుకు నోటు కూడా ఇచ్చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మాకు ఓటుకి నోటు ఇచ్చేసి మమ్మల్ని ఓటు కూడా మేము మీకు వేస్తామని చెప్పేసి నోటు కూడా ఇస్తున్నారండి. బీదల పార్టీ అని పేదలే మీకు ఎక్స్ట్రా ఇస్తారంట. మా పార్టీ డబ్బులు ఇచ్చే పార్టీ కాదు కాబట్టి వాళ్ళే మాకు డబ్బులు ఇచ్చేసి మేము ఓటు కూడా మీకే వేస్తామని చెప్పేసి కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని వాళ్ళు మాకు తిరిగి అందిస్తున్నారండి. ఎంత మెజారిటీ ఉంటుంది అనుకుంటారు మీరు? లేకపోతే ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? ఎన్ని మెజార్టీ కాదండి. ఇక్కడ మా బీఎస్పీ పార్టీయే గెలుస్తుంది. మా అభ్యర్థి అందో శంకరాచార్య గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారని మేము నమ్ముతున్నామండి. సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు ప్రచారము ప్రభుత్వ పార్టీ వ్యతిరేక ఓటు చీల్చేందుకే ప్లాన్ చేస్తున్నారని ఒక ప్రచారము, లేదు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత చీల్చేటందుకు ఈ వర్గం పనిచేస్తున్నట్టు ఒక ప్రచారము. ఇందులో వాస్తవం ఉందా? మీరు దీన్ని గ్రహించారా? ఇందులో వాస్తవం అయితే ఏం లేదండి. కానీ మా పార్టీ అయితే
నిజంగానే పోటీ చేస్తుంది ఇక్కడ. ఏ ఓట్లు చించడానికి కాదు. మా పార్టీ అధికారంలోకి వస్తది. మా బలం మేము చూపించుకోవడానికే ఇక్కడ మేము పనిచేస్తున్నాం. ఒక సిద్ధాంతం ఒక తీరుగా ఉంది. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేయించేది మేమే అంటుంది. టీఆర్ఎస్ పార్టీ పథకాలు ఇచ్చేది మేమే అంటుంది. ఇంకొకరు కాంగ్రెస్ వాళ్ళు మేము ఇక్కడ పాలించాము 7 సార్లు అని అంటారు. అసలు మీ సిద్ధాంతం ఏంది ఇక్కడ? ఎవరు ఎన్నిసార్లు పాలించినా కానీ ఎక్కడ చూసినా పేద బతుకులే ఉన్నాయండి. మేము ఇక్కడ పాలించాం, అక్కడ పాలించాం, ఇన్ని సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఈ ఇన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఎక్కడ కూడా పేదలు ఎక్కడ చూసినా ఇల్లు లేవు. టీఆర్ఎస్ పార్టీ వచ్చేసి భూమి అని చెప్పింది, 3 ఎకరాల భూమి అన్నది పేదవాళ్ళకు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నది. మేము చూస్తుంటే ఎక్కడ కూడా ఏ పేదవాడి బతుకు కూడా అలాగే ఉంది. ఎక్కడేసినా గొంగడి అక్కడలాగానే ఉంది. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకున్నారండి. ఇప్పుడు తెలుసుకొని మేము మా పార్టీ ఇది, మా బహుజన్ సిద్ధాంతం ఇది, మా పేదలకు న్యాయం చేయడానికి వచ్చిన పార్టీ ఇది, మేము ఇక్కడే ఈ పార్టీకి ఓటేస్తామని గట్టిగా మాకు చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.